రాజమహేంద్రవరం స్థానిక సువిశేషపురం ఇందిరా సత్యనగర్ కుంత రోడ్లో అక్రమాల తొలగింపులో బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేయాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పీజీఆర్ఎస్లో కమిషనర్కు వినతిపత్రం అందచేసి బాధితులకు సమస్యలను వివరించారు. అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న 110 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిరుపేదలు అక్కడే పక్కా గృహాలు కట్టుకొని నివాసం ఉంటున్నారని, ఇంటి పన్ను, కరెంటు, కుళాయి కనెక్షన్ కూడా వేసి డబ్బులు వసూలు ఇవాళ వరకు ఏది జరగలేదు సార్. మన శుభ్రవాళ్ళు తాగేది మళ్ళీ మధ్యలో పడగొట్టింది తాగేది అలా అక్కడక్కడక్కడ అలా పడగొట్టింది. మీకు ఏంటంటే 23 తర్వాత మేము మొత్తం తీసేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి నోటీసులు చెప్పారు. వాళ్ళకి ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఏదైతే రాఘవం గారు చనిపోయి ఉండగా ఒక తీర్మానం జరిగింది, అలా మున్సిపల్ చైర్మన్ గారు ఏసీరెడ్డి గారు అప్పుడు కూడా తీర్మానం జరిగింది. 80 ఫీట్ 40 ఫీట్ కొట్టేసి మిగతా ఖాళీ ప్లేస్లో వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ G+1 కట్టించి ఇవ్వటం కానీ చేయాలని చెప్పి అది కూడా తీర్మానం జరిగింది. ఇప్పుడు వరుసగా అక్కడ చూసాను సార్, అవన్నీ ఎన్నో బాధలు పడి ఉన్నాం సార్. అంటే మరి అప్పటి నుంచి మాకు ఇంటి పన్ను వేసారు సార్, కరెంట్ ఇచ్చారు సార్. మరి తర్వాత అత్తమ్మ నిలబడి బెదిరించడం చేస్తున్నారు. సెలతాలు కూడా ఇచ్చాను సార్. 45 రోజులు ధర్నా చేస్తే పట్టించుకోలేదు నాయకులు. సెలతాలు కూడా ఇచ్చారు. అలాగైతే కొత్త రేటు మనం మల్టిపల్ టైమ్స్ ఒప్పించి ఒక్కొక్క ఇంటికి ఎవరెవరికి పట్టా ఇచ్చాము, ఎవరెవరికి చెక్ అవుతున్నాయి అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం అందరికీ నోటీస్ రిటర్న్లో ఇచ్చాము. అన్ని కాపీ మన దగ్గర ఉన్నాయి, ఉన్నాయి, మీ దగ్గర కూడా ఉన్నాయి, ఇచ్చారు. అందరికీ వెరిఫై చేశారు. కొంతమంది జెన్యూన్గా ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మనం పట్టాస్ కూడా ఇచ్చి షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది డౌట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయో మనం అదే కూడా మల్టిపల్ నోటీస్ 3 times ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు తీసుకుంటాం. అన్ని నోటీస్ మనం మల్టిపల్ టైమ్స్ ఇచ్చాము. వేరే వేరే టైమ్స్ నోటీస్ అంటే మొత్తం 5 ఒక వెరిఫికేషన్ మెథడ్. ఆ తర్వాత మీరు అదే అడిగారు కదా, మనం మంత్లో మనం వదిలేసాము. అదే స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయి, ఈ పర్సన్ ఆర్ ఎలిజిబుల్ బట్ అక్కడ లేఅవుట్ రెడీ అవుతుంది. లేఅవుట్ ఇక్కడ రెడీ అవుతుంది, అక్కడ మనము కొంచెం డిలే అవుతుంది. ఇక్కడ లేఅవుట్ రెడీ అవుతుందా ఇమీడియట్గా మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తాము లొకేషన్. వాళ్ళకి రిమూవ్ చేయలేదు, ఎవరెవరికి లేఅవుట్ రెడీ కాలేదు వాళ్ళకి హౌస్ రిమూవ్ చేయలేదు. 23 దాటాక ఒక పర్సన్కి మనం థర్డ్ దాటాక వచ్చి మొత్తం తీసేస్తామని చెప్పారు కదా. అక్క బిల్డింగ్ కట్టుకున్న ఏరియాలంటే అది 10,000-50,000 వాళ్ళందరూ ఏం చేస్తారు, డబ్బు పోయి చేసి ఎమ్మెల్యే కాబట్టి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి కూడా రిమూవ్ చేయాలి. సార్ గారు 18 రోడ్లు 18 రోడ్లు ఉన్నాయండి. మీరు అందరికీ అడిగాం సార్, 20 అడుగులు రోడ్డు వేస్తామని కూడా అంత రోడ్డు ఎందుకు సార్? గవర్నమెంట్ సైడ్ నుంచి మనం డిసైడ్ చేస్తాము. మనము ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత ఎందుకు అలా లేదు, మీకు ఎందుకు ఎంక్రోచ్మెంట్ మనం రిమూవ్ చేస్తాము అన్ని మనము రిటైల్లో నోటీస్ ఇచ్చిన తర్వాత రిమూవ్ చేస్తాము. మిగతా వాళ్ళకి కూడా అది కూడా చెప్తాము. ఇప్పుడు ఎత్తిపీ మాస్టర్ ప్లాన్ వచ్చింది. మాస్టర్ ప్లాన్ అంటే మనకు 25 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు అంతా ఎత్తిపీ అవసరం లేదు, కానీ ఎంక్రోచ్మెంట్ రోడ్ మీద అలా ఉంది. ఎవరెవరు 80 feet ప్రకారం కూడా ఎంక్రోచ్మెంట్ ఉంది, మనం వాళ్ళకి కూడా పట్టా ఇస్తాము. పట్టా రెడీ అయిన తర్వాత లేఅవుట్ రెడీ అయిన తర్వాత షిఫ్ట్ చేస్తాము.
ఆ టైం వరకు మనం అదే షిఫ్ట్ చేయము. కానీ టిట్కో హౌస్ ఇచ్చిన తర్వాత మీరు ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ వెలుగు బంధన లేఅవుట్ రెడీ అయితే ఎలిజిబుల్ బెనిఫిషరీ ఉన్నారు. కానీ కొంతమంది ఆ తర్వాత కూడా ఎలిజిబిలిటీ చెక్ ఇన్ఎలిజిబుల్ వచ్చారు. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీకి మనం ఏం పెట్టే అవసరం లేదు, వాళ్ళకి నోటీస్ ఇచ్చి అదే విమోచిస్తాం. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీకి మనం సపోర్ట్ చేయాలి. మన రాజమండ్రి నగరంలో వారి ఏరియా సారంగధరమెట్ట నుండి విశేషపురం వరకు కూడా 80 అడుగుల పొంత రోడ్డు ఉండేది. ఆ పొంత రోడ్లో గత 45-50 సంవత్సరాల నుంచి కొంతమంది పేదవారు ఇల్లు కట్టుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు. అటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు, ఇటువైపు పక్కా గృహాలు ఉన్నవాళ్ళు కూడా ఆ పొంతులో 80 అడుగుల పొంతులో కొంతమేర, అంటే కొంతమంది 20 అడుగులు, కొంతమంది 15 అడుగులు అలా ఆక్రమించేసి అటువైపు ఇటువైపు కూడా పొద్దునే చాలా కుదించేయడం జరిగింది. మొన్న శనివారం నాడు మన రాజమండ్రి మున్సిపల్ సిటీ ప్లానర్ గారు ఒక జేసీబీని పంపించి అక్కడ ఉన్న కొన్ని ఇల్లు ఆల్టర్నేటివ్గా ఒక ఇల్లు పడగొట్టి 2 ఇల్లు నుంచి మళ్ళీ 2 ఇల్లు పడగొట్టి ఇంకొక ఇల్లు నుంచి ఆ రకంగా ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు, అంటే రేపు మీకు లాస్ట్ డేటు, 23వ తారీఖు లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీ వచ్చి మీ ఇళ్ళన్నీ కూడా పడగొట్టేయటం జరుగుతుందని చెప్పి వీళ్ళందరికీ కూడా మొత్తం వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సుమారు ఒక 100-110 మంది అక్కడ ఇల్లు కట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈవేళ స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళ బాధలన్నీ కూడా విన్నవించుకోవడం జరిగింది. వీళ్ళకి ఇంటి పన్ను వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంటి పన్ను కట్టించుకుంటే 13 సంవత్సరాలు కంటిన్యూస్గా కట్టించుకుంటే అది ఖాళీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఆటోమేటిక్గా అది రెగ్యులరైజ్ అయిపోయి వాళ్ళ సొంతం అయిపోతుంది. అది కూడా కాదని వీళ్ళ మరి ఇల్లు పడగొట్టేయడం జరిగింది. 2007లో రాఘవమ్మ గారు మేయర్గా ఉండగా 80 అడుగుల పొంతులో 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగులు మిగతా 40 అడుగుల్లో వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి కౌన్సిల్లో తీర్మానం చేశారు. రాఘవమ్మ గారు సంతకం పెట్టిన కాగితం కూడా ఇప్పుడు మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదే రాఘవమ్మ గారి కొడుకు ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ ఎమ్మెల్యే. మరి వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ అమ్మ తీర్మానం ఇక్కడ అమలు చేయడు. మరి ఇవాళ అదే విషయం మీద ఇక్కడ కమిషనర్ గారికి వచ్చి చెప్తే ఆయన చాలా బాగా స్పందించి ఏమంటే నేను మొత్తం సర్వే చేయించాను, ఎలిజిబిలిటీ ఉండి ఎవరెవరైతే ఉన్నారో కొంతమందికి ఇందులో ఆల్రెడీ మరి టిట్కో ద్వారా కానీ లేదా బాంబేలో కానీ కొంతమందికి ఇల్లు వచ్చింది. అలా సర్వే చేయించి ఎవరికెవరికి ఇల్లు రాలేదో ఏమి లేవో వాళ్ళందరూ మేము స్టడీ చేసి వాళ్ళకి టిట్కో ఇల్లు అన్నా ఇవ్వటం జరుగుతుంది, లేదా అక్కడే G+1 కట్టించి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చాలా పాజిటివ్గా స్పందించారు. ఉన్న ఇల్లు ఏవి కూడా మేము పడగొట్టమని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇల్లు పడగొట్టేస్తే 2-3 ఉన్న ఆ కుటుంబంలో ఇంకొకటి కుటుంబంలో పెట్టుకోవాలంటే ఎవడ పెట్టుకోడు. కన్న కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల కమిషనర్ గారు నేను సర్వే చేయించి మొత్తం సమర్పమైన రిపోర్టు తెప్పించి ఆ రోడ్డు 80 అడుగుల రోడ్డు అంత అవసరం లేదు, అక్కడ 40 అడుగులు సరిపోద్ది కాబట్టి మాస్టర్ ప్లాన్లో కూడా దాన్ని 40 అడుగుల రోడ్డుగా మార్చి ఎవరెవరికి మనం అక్కడ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా G+1 కట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా టిట్కో హౌసెస్లో ఇవ్వడానికి ఎవరైనా ఇష్టంగా ఉండి వెళ్ళిపోతే వాళ్ళకి టిట్కో హౌసెస్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అందరూ పత్రిక మీడియా సోదరులు ఎదురుగుండగా వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. వీళ్ళకి ఏమాత్రం అన్యాయం జరిగినా అన్యాయంగా వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళకి మాత్రం తప్పగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.